వస్తే జ్యోతిలక్ష్మి, ఎందుకే మళ్ళీ నన్ను గెలుకుతున్నావు? పొద్దున్నే లేచాను ఫ్రెండ్స్. ఇప్పుడు దగ్గర 7:30 అట్లా అవుతుంది టైము. ఇప్పుడు ఇట్లా లేచా. దీని దరిద్రపు వీడియో చూసి ఫోన్ ఇట్లా ఆన్ చేసిన దీని దరిద్రపు వీడియో అనమాట. ఏం చెప్పాలి? వస్తే జ్యోతిలక్ష్మి, పోనీ అనేసేసి మీ దండుపాలు కుటుంబం గురించి, దండుపాలెం పెద్ద ఫ్యామిలీ గురించి నేను వీడియోస్ పెట్టడం మానేసా. ఎందుకు? నేను కొత్త సంవత్సరం మొన్న న్యూ ఇయర్కి నా ఫ్రెండ్స్కి నా ఫాలోవర్స్కి నేను చెప్పుకున్నా. నేను ఇంకా దండుపాలెం కుటుంబం గురించి నేను వీడియోస్ నేను పెట్టను, వంట వీడియోసే నేను పెడతాను ఫ్రెండ్స్, అది ఇదని చెప్పుకున్నా. మానేశాను కదే. ఎందుకే మళ్ళీ నేను నిద్రపోయేదాన్ని మళ్ళీ నన్ను లేపుతారు, నన్ను మళ్ళీ పడుకునేదాన్ని ఇట్లా గోకుతారు. పొద్దున్నే లేచి అసలు నేను వాట్సాప్ స్టేటస్ చూడను ఫ్రెండ్స్, సామాన్యంగా నేను చూడను. నా దరిద్రం ఏంటో ఈరోజు ఫోన్ ఇట్లా ఆన్ చేసిన అంతగానం అన్న మీద ప్రేమ కారిపోతుంది అమ్మ నీకు. లైలా, వస్తే జ్యోతిలక్ష్మి, అంతగానమో అన్న మీద ప్రేమ కారిపోతుందా? అన్నకి క్యాన్సర్ వచ్చి రోడ్ల మీద రూపాయి లేకోకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చుకుంటుంటే అక్కడికి వెళ్ళి కూడా రూపాయి ఒక్కది కూడా దాన్ని మీకే చెబుతున్నాను ఫ్రెండ్స్, గుడివాడ వాళ్ళకి చెప్తున్నా, ఒక్కది కూడా మా తమ్ముడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక్కది కూడా దండుపాలెం కుటుంబం ఏ ఒక్క ముండ కూడా మోటిది కానీ ఎవ్వదు కూడా వెళ్ళి తొంగి చూసింది కూడా లేదు. చూసినా కాలి బిచ్చం లెక్క ఒట్టగా ఏది ఇలా చూసొచ్చి ఒక చుట్టం చూపుకొచ్చారు. ఇంకా బయట వాళ్ళు పాస్టర్లు వాళ్ళు వెళ్ళి 10,000 చెక్కు అట్లా గవర్నమెంట్ ప్రకారంగా అట్లా అలా సహాయం చేసి ఇచ్చారు. జగన్ చూస్తేనేమో మా అంత డబ్బు ఇచ్చాడు సీఎం జగన్. అంత ఇదిగా అంత గవర్నమెంట్ ఆదుకుంది, అంత పాస్టర్లు ఆదుకున్నారు. ప్యాట్లో చాలా మంది ఫ్రెండ్స్ మా తమ్ముడు ఇట్లా చనిపోగానే సాగుకు పెట్టించారు, అది ఇచ్చారు, ఇది ఇచ్చారు, అసలు అన్ని కార్యక్రమాలు నీళ్ళ బాటలతో సహా ఇచ్చారు. అంత ఉంది ఆ పిల్లోడి మీద ప్రేమ. కానీ దండుపాలెం కుటుంబం ఉంది చూడండి ఫ్రెండ్స్, వాళ్ళకి ఇంత ఆవగింజంత కూడా ఆ ప్రేమ లేదు. మరి ఇప్పుడు ఎట్లా పొంగుకొచ్చేస్తుందో మరి దొంగ ప్రేమ, లంజ ప్రేమ. ఇల్లు లంజలు కదా, దండుపాలెం ఫ్యామిలీ పెద్ద లంజల్లో నెంబర్ 1 లంజలు ఫ్రెండ్స్. పెద్ద భోగమి, పెద్ద మహా నటిలలో నెంబర్ 1 నటిది. ఈ మోటిదైతే ఫస్ట్ ఈ మోటిది నా చేతికి దొరికితేలే కింద మీద చాకేసి పర్ర అవి మన అల్లు అర్జున్ మూవీ ఉంది కదా, దాంట్లో పర్ర కోస్తా అంటాడు అట్లా. ఈ మోటి దాన్ని ఫస్ట్ నేను పర్ర కోస్తేనే మొత్తం కుటుంబం చక్కగా వస్తుంది, మొత్తం కుటుంబం లైన్ మీదకి వస్తుంది. మొత్తం మెయిన్ కరెంట్ స్విచ్ అంతా ఈ మోటి దాని మొండదాని చేతిలో ఉంది. ఎందుకంటే పిల్లల గుట్లంతా ఈ జ్యోతిలక్ష్మి చేతిలో ఉంటాయి. ఈ జ్యోతిలక్ష్మి మళ్ళీ జ్యోతిలక్ష్మిని వదిలేసేస్తే ఎక్కడ పిల్లల గుట్లు ఎక్కడ రోడ్ల మీద అలరపాలు చేసేసిద్దా అనేసి దీనికి భయం వేసి దీన్ని మారని చెప్పుకోకుండా ఇంకా మునుగు ఆడితో తిరుగు, ఈ మెకానిక్ కొడుతూ తిరుగు, ఆ టీఆర్ఎస్ టీఆర్ఎస్ కదా సారీ ఆ టీడీపీ వాడితో తిరుగు, ఇంటి వెనకాల ఒక టీడీపీ వాడు ఒకడు ఉన్నాడు. టీడీపీ అంటే టీడీపీ అని అనుకోమాకండి ఫ్రెండ్స్. టీడీపీ దాంట్లో తిరుగుతాడు అనమాట ఒక అబ్బాయి, తిరుగుతాడు. అబ్బాయి కాదులే, పెళ్ళి కూడా అయిపోయింది. ఇద్దరు నుంచి ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు అన్నీ. కానీ పెళ్ళిళ్ళు అయిన మగవాళ్ళే కావాలి జ్యోతిలక్ష్మికి ఫ్రెండ్స్. మన జ్యోతిలక్ష్మి ఉంది కదా, చాండ్రోలు అయింది కదా ఈ మొండకాని మీద వీడియో వదలక. ఎందుకంటే మళ్ళీ నన్ను పొద్దున్నే గెలికిందనమాట, అందుకే వీడియో వదులుతున్నాను. అది పెళ్ళైన వాడిని మరి పెళ్ళి కాని వాళ్ళని ఉంచుకుంటే మరి ఎక్కడ మరి గుమ్మం దాటి వెళ్ళనివ్వరా అనేసి ఆ పెళ్ళి కాని వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఇంకొక అక్క అంటే ఇంకొక దండుపాలు ఆమె ఊరుకోదనమాట. ఆకు మరి సెక్యూరిటీ బాడీ గార్డు ఇంటికి ఉండాలి కదా, బతుకున్న రోజులు తల్లిని వాడుకుంది. ఈ ఇంకొక అక్క ఆమె తల్లి చనిపోయాక ఈ చెల్లెల్ని, ఈ దండుపాలు చిన్న చెల్లిని వాడుకుంటుంది అనమాట. అది ఎవరి కాళ్ళు స్వార్థపరులే, వీళ్ళల్లో ప్రేమల. ఈ దండుపల్లి ఫ్యామిలీలో కూడా ఫ్రెండ్స్ మీకు క్లారిటీ ఇస్తున్నాను. ఈ ఒక 5 మెంబర్స్ బ్యాచ్ ఉంటారు, 6 మెంబర్స్ బ్యాచ్ ఉంటారు. కానీ మొత్తం కూడా మహానటులు,
ఒక్కళ్ళకి కూడా ప్రేమలు ఉండవు. ఆ దడ్డిపల్లి ఫ్యామిలీ కూడా అక్క చెల్లి ఎవరికి కూడా ప్రేమలు ఉండవు. ఈ పెద్దది మోటిదేమో ఈ చిన్నదాన్ని జ్యోతిలక్ష్మి లాస్ట్ దాన్ని వదిలేసేస్తే వీళ్ళ పిల్లలు గుట్లు రట్టి చేసేసి ఎక్కడ గుడివాళ్ళు ముద్రలు వేసేద్దా ఇంటింటికి స్టాంప్ వేసేద్దానని ఈ పెద్ద మోటిదాని భయం అనమాట. ఈ మనం నడుపుదానికేమో ఎక్కడ బ్రతుకున్న రోజులు తల్లిని తండ్రిని వాడుకుంది. ఆ ఇంటి కాపలా అమ్మ నన్ను ప్రేమిస్తేనే మా అమ్మ మిమ్మల్ని ఆ ఇంటికి రానిస్తుంది అన్నట్టుగా కొన్ని రోజులు ఆమెను వాడుకొని ఆమెను చంపేసేసారు. ఇప్పుడు ఆమె లేదు కాబట్టి ఇప్పుడు ఈ జ్యోతిలక్ష్మి ఆ ఇంటికి ఒక సెక్యూరిటీ గార్డ్గా పెట్టింది. అమ్మ గోరి నీకే చెబుతున్నా, ఆమె చేసే రాశిలేఖలు తెలుసా? నేను మన గుడివాడ వెళ్ళినప్పుడు అర్ధరాత్రుల్లో ఎవడెవడో వచ్చిపోతున్నాడు, మెకానిక్ కూడా వచ్చిపోయాడు. వాడి వీడియోలు కూడా నేను తీసింది కాక మా బాబాయ్కి పంపించుకున్నా, ప్లస్ మా అనిల్ మా తమ్ముడికి కూడా, తమ్ముడు కాదు అన్న అవుతాడు, ఎందుకంటే నాకంటే 2 నెలలు పెద్దోడు కాబట్టి అన్న. మా అన్నకు కూడా నేను పంపించుకున్నా వీడియోలు, ఎందుకంటే ఆ మెకానిక్ కుటుంబంలో సంబంధించిన మనిషి కదా, తెలవాలనేసేసి పంపించా ముందు జాగ్రత్తగా వీడియోస్. సిగ్గు సర్వ అనిపిస్తలేదా? చెల్లిని పెట్టావు, దండిపాలెం చిన్న చెల్లిని పెట్టావు, అక్కడ నీతి నిజాయితీగా బతుకమ్మా, కష్టం చేసుకొని బతుకు, ఏ బట్టలు అవి కుట్టుకుంటా బతుకు, ఎందుకు ఈ నీతి మళ్ళీ బతుకు అని గడ్డి పెట్టరా? మీరు ఎందుకు పెడతారు? మరి మీరు పెడితే ఎట్లాగా? ఈ మోటిది మీరు వెళ్ళినప్పుడు అది లంచ్ సొమ్ము మీకు వండి పెట్టాలి కదా, కైమాలు చేపలు పీతలు రొయ్యలు మట్ట గుడుసులు లట్ట గుడుసులు అన్నీ వండి పెట్టాలి కదా మీకు. అందుకని మీరు అట్లా బుద్ధి చెప్పరు. ఎందుకు చెప్పరు? తిరుగు, ఇంకొకరితో తిరుగు, ఇంకొకరితో తిరుగు, ఎట్ట నేర్పిస్తారు. రెడ్ హ్యాండ్గా పట్టుకున్నా నేను. ఎక్కడ మొగుడు ఇప్పుడు ఏమన్నా అంటే సింపతి ఫ్రెండ్స్ వీళ్ళు, ఆమెను ఎందుకు పెట్టావు అక్కడ అంటే, అయ్యో మొగుడు చచ్చిపోయింటే, మొగుడికి ఇక్కడ 1 కోటి రూపాయలు ఆస్తుంది ఇల్లు వనసాలిపురంలో. వనసాలిపురం కాదు, సారీ, గట్టికేసర్లో సొంత ఇల్లు ఉంది, ఆడబిడ్డలు ఉన్నారు. ఇది మన జ్యోతిలక్ష్మికి. అంతా వదిలిపెట్టుకొని వచ్చేసి అక్కడ ఎందుకు ఉంటుంది? మరి ఫ్యూచర్లో గవర్నమెంట్ అడగదా? లాయర్లు అడగరా? మేము అడగమా? మనుషులు లేరు అడగడానికి? ఇవన్నీ లేవా? నా దగ్గర ప్రూఫ్స్ లేవా? ఇంటికి అర్ధరాత్రి కొట్టి ఇంటికి వచ్చి దేనికోసం వచ్చానని అడుగు చెప్పలేదా? గుడివాడంతా తెలుసు కదా, రచ్చ ఈ చెప్పవా మోటిదానా? నీకన్నీ తెలుసు కదే, సిగ్గు సర్లేని ముండా. మళ్ళీ నాకు పెద్ద పెద్ద భారీ డైలాగులతో వాయిస్ రికార్డులు పెట్టడాలు, చిల్లర దానివి, చిల్లర కుటుంబం, చిల్లర ఫ్యామిలీ అని వస్తే చెబుతున్నా. చిల్లర కుటుంబం అంటే నాకు ఇంత నీడ, ఇంత మంచి తిండి, ఇంత మంచి మనిషికి కావాల్సింది హృదయం యథార్థంగా ఉంటే మంచి తిండి, మంచి బట్ట, మంచి టైంకి తిండి, టైంకి నీళ్ళు, టైంకి మంచి మనుషులు మన చుట్టుపక్కల ఉంటారే. నా చుట్టుపక్కల ఇదే వాతావరణం ఉంది. ఏ వాతావరణం నాకు నా చుట్టుపక్కల ఏ కష్టం కానీ, ఏ బాధలు కానీ, అయ్యో నా పిల్లోడికి ఇలా బాగాలేదు, అయ్యో నా కూతురికి ఇలా బాగాలేదు, అయ్యో నాకు ఇలా బాగాలేదా, నాకు ఎలాంటి పరిస్థితులు నాకు దేవుడు రానివాడే. రియల్గా చెప్తున్నాను, మోటి లంజా, నేను నీకు చెప్తున్నా, సిగ్గుసెల్లని ముండా, నేను నీకు చెప్తున్నా, మీ అందరికి చెబుతున్నా, నాకు ఏది కూడా రానివ్వడే. ఈ మోటిది పెద్ద అండి, నా పిల్లని 100 తిట్లయితే తిట్టిందో బేవర్స్ ముండా. ఇది పడేదంతా చాలా కష్టాలు పడుతుంది, ఆల్రెడీ పడుతుంది ఇది. ఇంకా నువ్వు నన్ను అన్నా చూడు, గుద్దతో దేగుతావు, నువ్వు దేగుతావే మోటి చిన్నాలు ముండా, చీపిడి ముండ, పిల్లలు తార్చుకొని తినే ముండ నువ్వు. పెద్ద పిల్ల అది మంచిగా ఉన్నంతసేపు ఏం పట్టించుకోలేదు, అది ఎవరినో ఉంచుకోని డబ్బులు సంపాదించేపాటికి ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళి దాని పెంట దాని వచ్చలు అవుతున్నావు. తాక్కోండి, ఐ డోంట్ కేర్, నాకు సంబంధం లేదు. నువ్వే లంచ్ సొమ్ము, బేవర్ సొమ్ము, వ్యభిచారం సొమ్ము తినే ముండవి నువ్వు. దేవుడు అని నువ్వు తింటున్నావు పిల్లల సొమ్ము. నేను కాదే, నా పిల్లి నికర్షంగా ఒక్కటే కుటుంబంలోకి వెళ్ళింది, ఒక్కటే ప్లేస్లో ఉంది, అర్థమవుతుందా? అది నువ్వు. 10 రకాల 10 మంది లేచిపోవాలా నా పిల్లలు. 10 మంది లేచిపోతే వచ్చేసి మళ్ళీ బాత్రూంలోకి అడిగేసేసి మళ్ళీ ఇంకొకటికి ఇచ్చి నేను పెళ్ళిళ్ళు చేయలా, ఇంకొకటి లేపుకెళ్ళిపోతే కూడా ఇంటికి నేను రప్పించుకోవట్లా. అర్థమవుతుందా? చీపిడి చినాలముండా.
కొంచెం ఉండన్నారా నీ పిల్లలే 100 రకాలుగా తిరిగి 100 రకాల పులిహారలాగా తిరిగి ఇప్పుడేదో ఒకళ్ళని ఇచ్చేసుకున్నారు. నా పిల్ల అట్ట కాదు, అర్థమవుతుందా? చీపిడి ముండ మోటిదానా. బంజారాస్ పిఎస్లో అడిగే తెలిసిద్ది నీ పిల్లల చరిత్ర ఎంత. నీ పెద్ద పిల్లతో సహా ఎంతమంది ఎక్కారు బంజారాస్ పిఎస్లో? ఎవడాడితో లేచిపోతే నేను పట్టుకొచ్చా, ఇంకో దాన్ని నా అల్లుడు పట్టుకొచ్చాడు. అర్థమవుతుందా మోటి ముండ? మీ చరిత్రలు చెప్పాలంటే చాలా నీకు కొంచెం ఉండదానా. ఫస్ట్ చెల్లెలికి బుద్ధి చెప్పుకో, జ్యోతిలక్ష్మికి బుద్ధి చెప్పుకో. చచ్చిపోయినాక ఫోటోలు వీడియోలు పెట్టడం కాదు. బ్రతుకున్నప్పుడు క్యాన్సర్ పేషెంట్ అయ్యుండి బ్రతుకున్నప్పుడు ఫ్రెండ్స్ మీకు ఒకటి చిన్న షార్ట్ కట్లు పెట్టేస్తాను, లెంత్ ఎక్కువైపోతుంది. నాకు బీపీ వచ్చేసి ఇట్లా మాట్లాడా. మా తమ్ముడు బ్రతుకున్నప్పుడు ఆ జ్యోతిలక్ష్మి ఇంటికి ఒక్క పూట కూడా ఇట్లా వెళ్తే అప్పుడు ఈ మన మెకానిక్ కోడు 5,000 రెంట్కి పెట్టాడు. 5,000 రెంట్కి గుడివాడలో ఫ్లాట్లు పెట్టిన దానికి ఆ ఇంటి వాండర్ దగ్గర మరి మా తమ్ముడు మంచి బట్టలు ఉండవు, పేషెంట్ అంటే ఎట్లుంటాడు, అన్నీ మూసిపోయి అన్నీ ఇట్లా జారిపోయి ఉంటాడు. అలా వెళ్ళేవాడు. ఎందుకు వచ్చావు ఇక్కడికి, వెళ్ళిపో ఫస్ట్ వెళ్ళిపో అనేసేసి 50 రూపాయలు అట్లా ఇచ్చేది. అసలు ఒక్కోసారి 50 రూపాయలు కూడా ఇచ్చేది కాదు. బ్రతుకున్నాను. షుగర్ ట్యాబ్లెట్లకి ఇవ్వలేదు కానీ, జ్యూసులకి ఇవ్వలేదు కానీ, హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో పడి లాస్ట్ మూమెంట్లో ఫ్రెండ్స్ రియల్గా చెప్తున్నా కొట్టి గిలగలాడుతుంటే ఇంతమంది కుటుంబం పెట్టుకొని దండుపాలెం కుటుంబం ఏ ఒక్కది కూడా వచ్చి చూసిందిలే. చూసి వచ్చారు, వచ్చి ఇలా చూసేసి ఒక చుట్టం చూపు. బయట వాళ్ళకి కనీసం బయట పేషెంట్లకి క్యాన్సర్ హాస్పిటల్ నేను ఒకప్పుడు పులిహార గుడ్లు వండుకొని వెళ్ళి వంకాయ కూర వండుకొని వెళ్ళి పంచాను ఫ్రెండ్స్, తెలుసా? అలాంటి మనస్తత్వం నాది. ఈ ముండల బయట వాళ్ళని వెళ్ళి చూసేసి వచ్చేవాళ్ళు. అప్పుడు కూడా నేను చాలా బాధపడ్డా, చాలా బాధపడ్డా. మరి నువ్వేం చూసావురా అని మీరు అంటారేమో. 3 నెలలు నా దగ్గర పెట్టుకున్న మా తమ్ముడు 3 నెలలు ట్రీట్మెంట్ ఇప్పించాను. కీమో రేడియేషన్ అన్ని ఇప్పించి మంచి నయం చేసి పంపించాను, తెలుసా ఫ్రెండ్స్? పంపించాక గుడివాడలో రెండోసారి ట్రీట్మెంట్ అంటే ముండ రప్పించుకోవాలి, ముండ పెట్టుకోలేదు, ముండలకు అదే లంజా పెట్టుకోవాలి. ఇప్పుడు చచ్చిపోయినాక గుడివాడలో ఉన్న లంజా జ్యోతిలక్ష్మి కూడా పెట్టుకోవాలి. మరి గుడివాడలోనే ఉంది కదా, అప్పుడు బయట ఫ్లాట్లు ఉంటుంది కదా, మరి నేను చూసుకుంటాను, మరి నేను చేస్తాను, నేను ఇప్పిస్తా ట్రీట్మెంటు, నేను తిరుగుతా అనొచ్చుగా. అప్పుడు వద్దు. అప్పుడు మా తమ్ముడికి హైదరాబాద్ వచ్చి ట్రీట్మెంట్ ఇప్పించి చూసుకొని వెళ్ళిపోతా మంచి జర్నీ చేయొచ్చు గుడివాడ హైదరాబాద్ అన్నట్టు. ఈ జ్యోతిలక్ష్మి ఇచ్చన్నది దీనికి మొగుడు మొత్తం ఎవరు లేడికి మొగుడు చంపేసింది కదా, ఆని నుంచుకుంటే ఆ డబ్బులతో చూడొచ్చు. ఇప్పుడు చంపేసేసి ఆల్రెడీ చచ్చిపోయాడు మా తమ్ముడు. ఇప్పుడు 2వ సంవత్సరం అనమాట. ఇప్పుడు కొత్త ప్రేమ పుట్టుకొస్తుంది. స్టేటస్లలో బొక్క స్టేటస్లలో వీడియోస్ పెట్టి లంచ్ డ్రామాలు, భోగం డ్రామాలు. గుడివాడ వాళ్ళకి చెప్తున్నా, ఈ జ్యోతిలక్ష్మి డ్రామాలు అసలు నమ్మకండి. ఈ లంచ్ని అసలు ఎవ్వరు నమ్మకండి. మీరు ఆల్రెడీ మీకు తెలుసు, వీళ్ళు బ్యాగులు తగిలించుకొని వచ్చి కులుగుతూ ఉంటారు. అక్కడికి వచ్చేసేసి చీరలు కట్టుకొని ఇలా అలా వేసుకుంటూ ఉంటారు. అది మీకు తెలుసు అనమాట. ముందేమో మోటి ఎలా ఉన్నావు, జ్యోతి ఎలా ఉన్నావు, జ్యోతిలక్ష్మి అని అంటారు. సాటుగా మీరేం మాట్లాడుకుంటారు మీరు నాకు తెలుసు ఫ్రెండ్స్. మీరు మంచి వాళ్ళు కాబట్టి మీరు నాకు చెబుతారు. నేను గుడివాడ వచ్చినప్పుడు ఏంటి వాళ్ళ పిల్లల బతికేంటి, వాళ్ళ బతికలేంటి, ఈ జ్యోతిలక్ష్మి అంటే ఎంత చెప్పినా ఆ జ్యోతిలక్ష్మి మారదో, వాళ్ళని ఉంచుకొని పిల్లలతో కొట్టించుకుంటుంది అనేసి ఎన్నో చెబుతారే. కానీ నేను అవన్నీ చెప్పుకోను కదా. నేను ఎప్పుడు చెప్పాలి, వీడియోస్ పెట్టాలంటే ఎప్పటి నుంచో పెట్టేదాన్ని, నేను మంచిదాన్ని. కాబట్టి నీవు కొత్త సంవత్సరం పోయిన సంవత్సరం న్యూ ఇయర్కి నేను మాట ఇచ్చుకున్నా, ఈ దండపాలెం కుటుంబాన్ని వదిలేద్దాము వద్దు అనేసి అనుకున్నా. కానీ మీరు ఎక్కడ ఊరుకుంటారు, మీరు మళ్ళీ పడుకున్న దాన్ని గెలుపుతున్నారు కదా వీడియోస్ అయి పెట్టి. మీకు అంత అవసరమా సిగ్గుచాలని ముండల్లారా? చచ్చిపోయిన బతుకున్నప్పుడు చూసుకోలేదు కానీ ఒక ట్యాబ్లెట్ గవర్నమెంట్ హాస్పిటల్లో గిలగల కొట్టుకుంటూ ఒక పాస్టర్ వచ్చి 10,000 చెక్ ఇస్తే ఆ డబ్బుల మీద బతికాడు. చచ్చిపోయినప్పుడు కూడా వీళ్ళు పెట్టి కూడా కొనలేదు ఫ్రెండ్స్.
తెలిసిన మా తమ్ముడు అంటే ఎవరంటే ఇష్టం బాగా ఇష్టపడ్డారో వాళ్ళు పెట్లు కొన్నారు, వాళ్ళు వాటర్ బాటిల్ కొన్నారు, అంత కార్యక్రమాలను వాళ్ళు చేశారు. వీళ్ళు అత్తాబత్త నువ్వెయ్యి అని కొట్టి సచ్చిన ఈ లంజులు కొట్టి సచ్చి అట్ట చేశారు. వీళ్ళు దొంగ ప్రేమలో అలాంటి ప్రేమలో నమ్మకండి, మీరు నమ్మరు నాకు తెలుసు. ఆల్రెడీ మీరు వీళ్ళ గురించి ఏం చెప్పుకుంటారో నాకు తెలుసు. వాళ్ళ పెద్ద మోటి దాంట్లో బ్రతుకున్నప్పుడు తల్లికి కుటుంబానికి గొంతులో ఒక నీళ్ళ చొక్క వేయలేదు, కొంపకు రానిలేదు. కానీ దీన్ని జ్యోతిలక్ష్మి అయితే 10 సార్లు రప్పించుకుంటుంది. తమ్ముడిని అన్ననైతే వచ్చి చూపించచ్చు హాస్పిటల్కి వచ్చి ఇక్కడ హైదరాబాద్. కానీ 100 సార్లు మోటిదాన్ని ఇంటికైతే వచ్చింది. ఎందుకంటే వీళ్ళిద్దరు చచ్చిపోయారు కదా, తల్లి చచ్చిపోయింది, అన్న చచ్చిపోయాడు. ఈ మోటిదాని ఇంటికైతే ఆ పిల్లలు లేచిపోయిందన్న, పిల్ల డెలివరీ అయిందన్న, అదైందన్న 10 సార్లు వస్తారు. డెలివరీ అంటే మర్చిపోయాను ఫ్రెండ్స్, నేను ఏం చేస్తే అది వీళ్ళు చేస్తారు ఫ్రెండ్స్. నేను పెంట తింటారు, అది చేసి ఇది చేస్తారు. మరి నేను మంచిగా ఉంటాను, మీరు కూడా మంచిగా ఉండొచ్చు కదా. మరి నేను నీతి నిజాయితీగా చక్కగా ఇంత చల్లటి నీళ్ళలో ఉంటున్నాను, ఏ కష్టం లేకుండా మంచి హార్ట్ఫుల్ హృదయంతో ఉంటాను. మోటి దాన్ని నువ్వెందుకు ఉండవు? అట్లా ఉంటే నీకు మంచి దేవుడు అన్నీ మంచిగా ఇస్తాడు కదా. నీకు కష్టాలు లేకోకుండా ఊకే తెల్లారులేస్తే మేడం వాళ్ళు కాళ్ళు పట్టుకొని రుద్ది అమ్మ నాకు 1000 అమ్మ ఒక 5000 అమ్మ ఒక 10,000 అని అడుక్కొని తెచ్చి పిల్లలకి ఇచ్చి పిల్లల్ని చూసుకుంటూ పెద్ద రిచ్ అని అనేసి గుడివాడలో డప్పు కొట్టుకోవడం కదే నీ బతుకు చెడ మోటి లంచుదానం. ఈ సిగ్గుశాలని మొండ నా పిల్లని ఎన్నైతే అన్నావు అన్ని అనగబెత్తున్నావు నువ్వు, ఇప్పుడు అన్ని అనగబిస్తున్నావు నువ్వు. నీకు అంత ఇంకా నన్ను గుద్దతో నేలతో దేగుతావు అందు ఫ్రెండ్స్. ఇది నన్ను మోటిది చూడే, నీకు పక్షవాతం వచ్చి గుద్దతో దేగుతావని అంది. బూతులు అంటున్నానని అనుకోమాక, నీ లంజి తిట్టిన బూతులు అనమాట ఇది. కానీ ఏ నోడితే అందో ఇదే దేకిద్ది. ఇప్పుడు వీళ్ళ మొగుడు దేగుతున్నాడు బస్ స్టాప్లో వీల్ చైర్ పట్టుకొని. నన్ను ఏ మాట అయితే అందో ఫస్ట్ వీళ్ళ మొగుడికి ఇచ్చాడు. వీళ్ళు సాతాన్ మాటలు మమ్మల్ని తిట్టింది కదా. అందరు దేవుడు చూసుకుంటాడు అంటారు, కానీ దేవుడు మంచిగా చేస్తాడు. కానీ మనకి ఏది కూడా హానికరమైంది మన దగ్గరికి రానివ్వడు యేసయ్య. మనం ఎన్ని తప్పులు చేస్తే ఆయన క్షమించే గొప్ప దేవుడు. కానీ తెలియక అంటారు దేవుడు చూసుకుంటాడే. చూడు నీ బతికేమైతే చూడే, దేవుడు నీకు శిక్ష విధిస్తాడు. కానీ దేవుడు శిక్ష ఇచ్చే దేవుడు కాదు. మనం ఒకరిని తిడుతున్నామంటే, ఒకరిని గలీజు మాట అన్నామంటే అది మన ఒంట్లో సాతాను 100 దెయ్యాలు ఉంటే నా మాటలు వస్తాయి. మోటిదాని ఒంట్లో లంజిదాని ఒంట్లో 100 దెయ్యాలు, 100 పిశాచులు, 100 రాక్షసులు, 100 ఇవ్వులు ఉండబట్టి నన్ను నేలతో దేకుతావే అని అంది. ఇప్పుడు సాతానికి చోటిచ్చింది. సాతాను ఎవరిని పాడేశాడాడు? మోగుండి పాడేసాడు. వీల్ చైర్తో నందినారులు తిరుగుతున్నాడు. పెద్ద పిల్లని పట్టించుకోకుండా అమ్మో నా 2 పిల్లలే ప్రతివతలు అనేసేసి 2 పిల్లలను పట్టుకుని అమ్మడిచ్చింది. ఇప్పుడు ఆ పెద్ద పిల్ల పెట్టే సొమ్మే తింటుంది. పెద్ద పిల్ల పెట్టే పెంట తినడానికి దాని కొంపలని పడిసేస్తున్నారు. ప్రతిదీ 2వ పిల్ల వెళ్ళిపోయినప్పుడు, 3వ పిల్ల వెళ్ళిపోయినప్పుడు నా అల్లుడు తెచ్చాడు. పెద్ద పిల్ల వెళ్ళిపోయినప్పుడు నేను తెచ్చా ఎతికి. బంజారాస్ పిఎస్లో ప్రతి కేసులు ఉంటే చూసుకోవే మోటి ముండ. నా పిల్లని అంటాం కాదు, వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడు. లెంత్ ఎక్కువైపోతుంది, రేపు పెడతా మళ్ళీ.